తీర్థం చేస్తున్నాడంటే అక్కడ కృష్ణుడి తర్వాత చెప్తాడు అర్జునుడికి ఇలా జరిగింది ఇదంతా అంటే, అర్జున నీకేం తెలియదు, ఎందుకు చేసాడో తెలుసా, ఈశ్వరుడు ఆ వాసుప్రసాద అస్త్రాన్ని భరించగలిగే శక్తి ఈశ్వరుడికి తప్ప ఎవరికి లేదు. అందుకని ఈశ్వరుడు తన శరీరంతో నీ శరీరాన్ని పూర్తిగా తాకి నీ శరీరం అలా అయ్యేలా చేసి దాన్ని భరించే శక్తిని నీకు ఇచ్చాడు. అప్పుడు అర్జునుడు కళ్ళని పెట్టుకుంటాడట. ఓకే, అదే అంటే మనకి ముందు గురువులు చేస్తున్నప్పుడు పెద్దవాళ్ళు చేస్తున్నప్పుడు మనకి తెలియదు, తర్వాత తెలుస్తూ ఉంటుంది మనకి. అయితే ఈ శివుని స్పర్శ వల్ల హరికేశుని శరీరం అమృతమై వజ్రాయుధమైంది. అప్పుడు ఆయన అంటున్నాడు, ఓ యక్ష అంటే ఎవరైనా అసలు యక్షుడి యొక్క వంశస్థుడే కదా, ఓ యక్ష నీవు నేటి నుండి నాకు మహాప్రియుడవు. అంటే ఇంకా చాలా మాట్లాడుకున్నారు వాళ్ళిద్దరు. ఈ యొక్క క్షేత్రమునకు దండగంధుడవు అంటే ఈ కాశీ క్షేత్రానికి నీవు దండగంధుడవు అంటే దుష్ట శిక్షకుడవు, శిక్ష రక్షకుడవు అంటే కాశీ విశ్వ